ఒక్కోసారి అతిగా ఆనందపడడం కూడా అంత మంచిది కాదు. 10 సంవత్సరాల తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయింది. సో ప్రతి శుక్రవారం ఈడున్నప్పటి నుంచి ఏదో ఒక మూవీకి వెళ్దాం అలవాటైంది. సో ఎవడే సుబ్రహ్మణ్యం ఏదో తేడాగా ఉందేంటి. మీతో ఇప్పుడు దాకా ఎప్పుడు షేర్ చేసుకోలేని విషయం ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే నాకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. నేను రీరిలీజ్ కూడా ఇప్పుడు దాకా ఎప్పుడు ఏ సినిమాకి పోలేదు. అతిగా ఆనందపడుతూ వెళ్ళా సినిమాకి. ఆడికి పోగానే మేనేజర్ పిలిచాడు. ఏమైందా అని వెళ్తే ఎవడే సుబ్రహ్మణ్యం మూవీకి మీరేనా వచ్చింది అని అడిగాడు. అవును భయ్యా అని చెప్తే, భయ్యా మీరిద్దరు తప్ప ఆ మూవీకి ఎవరు బుక్ చేసుకోలేదు, సో షో క్యాన్సిల్ అయింది అని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ బాధ తట్టుకోలేక ఎక్కువ తినేయాలని చెప్పి అక్కడ నుంచి RRR హోటల్కి వచ్చి అన్లిమిటెడ్ వెజ్ థాలి ఒకటి ఆర్డర్ ఇచ్చాను. చూస్తుంటే ఇది సరిపోయేలా లేదని చెప్పి మటన్ మసాలా కూడా ఆర్డర్ ఇచ్చాను. ఈ మాటకు ఆ మాట భయ్యా. RRR హోటల్లో ఎంత రష్ ఉన్నా వాళ్ళ సర్వీస్ కి మాత్రం బాగా మెచ్చుకోవచ్చు. ఇంట్లో అడిగినట్టు అడిగి మరి వడ్డించుతున్నారు. ఇంత డబ్బా ఎందుకు ప్రమోషన్ ఏమైనా చేస్తున్నావా అంటే అంత లేదు. నాకు ప్రమోషన్ ఇచ్చేంత సీను లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు పోయినా ఆ క్రౌడ్ అట్లుంది. మరి అక్కడ ఫుల్ గా తినేసాను భయ్యా. ఇక్కడ కూడా ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మటన్ మసాలా ప్రైస్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ. వెజ్ థాలి అయితే అసలు పేరు పెట్టనక్కర్లేదు, సూపర్ ఉంది. అలా ఈ ఒక్క రోజులో కుంగి కృషించిపోయినా మామ నేనైతే. మరి ఈ రోజుకి మళ్ళీ రేపు కలుద్దాం.